రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రాంతీయ సర్వసభ సమావేశం కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని వివేకానంద జూనియర్ కళాశాల ఆవరణంలో నేడు జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించలేదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇంతవరకు ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర స్థాయి నాయకులతో చర్చలు జరపలేదని అన్నారు. ఇందులో భాగంగానే ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిల చెల్లింపు విషయము మరియు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసము ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈరోజు జమ్మలమడుగులో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ప్రాంతీయ సమావేశం సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో 117 జీవో వల్ల ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యమయ్యేటటువంటి పరిస్థితి గురించి చర్చించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయులకు ఉద్యోగులకు సంబంధించినటువంటి 12వ పిఆర్సీ కానీ, అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఆర్థిక బకాయిలు, అదేవిధంగా మేము ఏవైతే సేవింగ్ చేసుకున్నటువంటి జెడ్పీపీఎఫ్ కానీ, ఏపీజీఎల్ఐ కానీ ఇలాంటి ఫైనల్ పేమెంట్లు కానీ ఇలాంటివి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వం అయినా కూడా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఖచ్చితంగా ఈ 12వ పిఆర్సీ ఇప్పటికే ఒక సంవత్సరం ఆలస్యమైంది కాబట్టి మధ్యంతర వృత్తి ప్రకటిస్తుందని చెప్పి, అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించవలసినటువంటి ఆర్థిక బకాయిల మీద కూడా సత్వర నిర్ణయం తీసుకుంటారని చెప్పి మేము కూడా ఆశించాం. కానీ ఇంతవరకు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ మాతో చర్చించినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి 117 జీవోను రద్దు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ 117 జీవో మీద కూడా ఇంతవరకు ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదు. వీలైనంత త్వరగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి గారు అటు మంత్రులు కూడా చర్చించి ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి 117 జీవోలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దేటటువంటి పద్ధతిలోను, అదేవిధంగా 12వ పిఆర్సీ ఆలస్యం అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ కూడా ఈ మధ్యంతర వృత్తిని కూడా 30% ప్రకటించాలని చెప్పి ఈ సమావేశం ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మరి గత ప్రభుత్వంలో చాలా ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ప్రాథమిక విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఒకటి గమనించాలి, 1986లో నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు మరి ఆ రోజు ప్రభుత్వం ఏం చెప్పింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్ట్రెంత్ ప్రతి పాఠశాలలో 2 ఉపాధ్యాయులు ఉండాలి, పాఠశాల అంటే 2 ఉపాధ్యాయులతో నడవాలి అనే విధానంతో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం తీసుకోవడం జరిగింది. మరి 117 జీవో వల్ల ఏమైంది, దాదాపు ప్రతి గ్రామంలోనూ ప్రాథమిక పాఠశాలలు మూత దిశగా అయిపోయినాయి. కేవలం 1-2 తరగతులతో ఒక పాఠశాల ఉండడం చాలా బాధాకరము. ఈ రోజు చూసుకుంటే ఏ మండలంలో అయినా కూడా 30-40% పాఠశాలలు సింగిల్ టీచర్ స్కూల్స్ గా ఉన్నాయి. ఈ విధంగా ఉన్నప్పుడు విద్యాబోధన ఒక్క ఉపాధ్యాయుడు 5 తరగతులు కానీ 2 తరగతులు కానీ ఏ విధంగా విద్యాబోధన చేయగలడు అనే విషయం మీద మనం కూడా ప్రభుత్వాన్ని అనేక సార్లు ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మరి ఉపాధ్యాయులతో మరి సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. మరి అంతేకాకుండా మాకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో సరెండర్ లీవ్ కావచ్చు, మాకు డిఎల్ కావచ్చు, ఇంతవరకు వాటి మీద ఎలాంటి చర్చ జరగలేదు. ముఖ్యంగా మరి జెడ్పీపీఎఫ్ గత పిఆర్సీ అప్పుడు 2022 పిఆర్సీ అప్పుడు మేము బిల్లులు పెట్టకుండానే గత ప్రభుత్వము మా జీతాలు వేసింది. కానీ మా యొక్క పిఎఫ్లు 2 సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడా ఇంతవరకు మా అకౌంట్లో జమ చేయలేదు. దాని మీద రాష్ట్ర ఖజానాధికారులకు అనేక పర్యాయాలు మా రాష్ట్ర సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి తెలిపినా కూడా ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్య అనేది లేదు. కాబట్టి సత్వరమే ప్రభుత్వము ఈ విషయాలన్నీ మరి చర్చించడానికి రాష్ట్ర సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఉపాధ్యాయ పరిరక్షణ, విద్యా పరిరక్షణ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం.